హాయ్ దిస్ ఇస్ లక్ష్మి. ఈరోజు నేను XML-Log ఫైల్స్ విత్ డేట్ టైం ఎలా క్రియేట్ చేస్తారనే దాని గురించి చూద్దాం. దానికోసం నేను ఫస్ట్ SSIS న్యూ ప్యాకేజ్ ఒకటి క్రియేట్ చేస్తున్నాను. దీంట్లో నేను డేటా టాస్క్ ఒకదాన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాను. ఇక్కడ మనం లాగ్ ఫైల్స్ని ఎక్కడ క్రియేట్ చేయాలంటే రైట్ క్లిక్ పెట్టి మనము ఈ కంట్రోల్ ఫ్లోలో రైట్ క్లిక్ కొట్టి లాగింగ్ అనే దానికోసం వెళ్తే అక్కడ మనకి ఇక్కడ ఏం లాగ్ ప్రొవైడర్ టైప్స్ ఉంటాయి. ఇక్కడ మనకి యాక్చువల్గా SSIS డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాగ్ ఫోల్డర్స్ ఉంది. మనకి కావాల్సింది లాగ్ ప్రొవైడర్ ఏంటి? XML ఫైల్స్. నేను ఇక్కడ XML ఫైల్స్ చేస్తాను. దానికి ఫస్ట్ మనము ఈ ప్యాకేజ్లో ఏమేం డీటెయిల్స్ కావాలి, ప్యాకేజ్ 1లో లైక్ ఆన్ పాజిటివ్, ఆన్ ఎర్రర్, ఆన్ ఏవేవి ప్రీ ఎగ్జిక్యూషన్, ఏవేవి ఈవెంట్స్ కావాలో, ఆన్ వార్నింగ్, ఆన్ ప్రోగ్రెస్, ఇలా ఏమేమి కావాలో అవి సెలెక్ట్ చేసుకోవచ్చు. డేటా ఫ్లోలో కూడా అంతే. మనం ఈ డేటా ఫ్లోలో కూడా మనం ఏమేమి ఈవెంట్స్ కావాలి, ఆన్ వార్నింగ్, ఆన్ ప్రోగ్రెస్, ఆన్ పోస్ట్ ఎగ్జిక్యూట్, ఇలా ఏమేమి ఈవెంట్స్ కావాలి అనేది కొన్నిటిని సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా సెలెక్ట్ చేసుకున్నాక మనము ఈ ప్యాకేజ్ ప్రొవైడర్స్ అండ్ లాగ్కి వెళ్ళేసి మనం XML ఫైల్ కొత్తది క్రియేట్ చేస్తున్నాం కాబట్టి యాడ్ చేసి కాన్ఫిగరేషన్, ఇక్కడ న్యూ కనెక్షన్ అడుగుతుంది. ఈ న్యూ కనెక్షన్లో నేను ఇక్కడ ఏం చేస్తాను, క్రియేట్ న్యూ ఫైల్ అని చెప్తాను. నేను ఇక్కడ డెస్క్టాప్ మీద ఇన్పుట్ ఫోల్డర్లో నేను ఒక కొత్తది ప్యాకేజ్ నేమ్తో నేను ఒక ప్యాకేజ్ 1.xml ఫైల్ అనేది ఒకటి క్రియేట్ చేస్తున్నాను. సో ఓపెన్, ఓకే ఇలా మనం ఒకటి క్రియేట్ చేసాం XML ఫైల్ని. ఇప్పుడు రన్ చేసి చూసాము అంటే మనకి ఇప్పుడు ఆ డెస్క్టాప్ మీద ఇన్పుట్ స్టాప్ పెట్టి నాది ఇన్పుట్ ఫోల్డర్లో చూసానంటే మనకి 4.84 ఇది ఓపెన్ విత్ చూస్తే మనకి ఇక్కడ లాగ్ ఫైల్స్ అన్నీ ఉంటాయి. ఇట్లా లాగ్ ఫైల్స్ ఉంది. అదే మనం ఇక్కడ నోట్ ప్యాడ్ ఓపెన్ విత్ నోట్ ప్యాడ్ చూస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇలా ఒక లాగ్ ఫైల్ వచ్చింది. అదే అలా కాకుండా మళ్ళీ ఇప్పుడు ఇంకొకసారి రన్ చేసామనుకోండి ఇంకొక లాగ్ క్రియేట్ అయి ఉంటుంది. కానీ మనం చేయాల్సింది ఏంటి, ఒక్కొక్కసారి చూడండి 9.60 ఒక్కొక్కసారి ఆ లాగ్ ఫైల్ అనేది డేట్ టైంతో పాటు ఒక్కొక్క డిఫరెంట్ ఫైల్గా డేట్ టైమ్స్తో అది క్రియేట్ అవ్వాలి. అలా మనం క్రియేట్ చేయాలి. ఎలా క్రియేట్ చేయాలి అనే దాన్ని మనం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు దానికోసం నేను ఇక్కడ కనెక్షన్ ప్యాకేజ్ 1.xml ఫైల్లో ప్రాపర్టీస్కి వెళ్ళేసి ఫస్ట్ దానికోసం నేను ఫస్ట్ ఒక న్యూ వేరియబుల్ క్రియేట్ చేస్తున్నాను. ఆ న్యూ వేరియబుల్లో ఏమి ఉంటుందంటే లాగ్ ఫోల్డర్ పాత్ అనేది ఉంటుంది. మనం ఎక్కడైతే ఆ ఫోల్డర్ని క్రియేట్ చేస్తున్నామో, ఈ లాగ్ ఫైల్స్ అన్ని ఎక్కడ క్రియేట్ చేస్తున్నామో అది మనము అక్కడ సేవ్ చేయాలన్నమాట. నాది డెస్క్టాప్ మీద ఇన్పుట్ ఫోల్డర్లో ఉంది. సో అది కాపీ చేసి ఆ ఫోల్డర్ పాత్ని దాన్ని ఇక్కడ ఇస్తున్నాను. ఎప్పుడైనా మనం చేంజ్ చేయాలనుకుంటే ఈ వాల్యూని ఒకటి చేంజ్ చేస్తే సరిపోతుంది. సో అలాగా మనము ఇది చేసాం. తర్వాత కనెక్షన్ మేనేజర్స్కి వెళ్ళే ప్యాకేజ్ మనం XML ఫైల్లోకి వెళ్ళేసి ఎక్స్ప్రెషన్స్లోకి వెళ్ళి మనం ఆ కనెక్షన్ స్ట్రింగ్ అనేది మనం క్రియేట్ చేయాలన్నమాట. ఆ కనెక్షన్ స్ట్రింగ్లో ఎక్స్ప్రెషన్స్ వచ్చేసి ఫస్ట్ లాగ్ ఫోల్డర్ నేమ్ ఇచ్చాము. దానికి కనెక్షన్గా మనం ఏమి ఇవ్వాలి, సిస్టమ్ ప్రాజెక్ట్ ప్యాకేజ్ నేమ్ ఇస్తున్నాను. సో ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చూడండి, ప్యాకేజ్ 1 మనకి ప్యాకేజ్ నేమ్ వచ్చింది. దాని తర్వాత మనకి ఏం కావాలి, డేట్ టైం కావాలి. దానికోసం గెట్ డేట్ చూసాలి. దానికున్న ఫస్ట్ నాకు ఇక్కడ అండర్ స్కోర్ కావాలి. సో అండర్ స్కోర్ ఇస్తున్నాను. చూడండి అండర్ స్కోర్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి నాకు కావాల్సింది గెట్ డేట్ ఏమవుతుంది అంటే అది మనకి కంపాటబిలిటీ ఎర్రర్ వస్తుంది అనమాట, ఇన్కంపాటబుల్. సో మనం దీన్ని ఒక స్ట్రింగ్లోకి కన్వర్ట్ చేయాలి. సో ఆ స్ట్రింగ్ ఏంటి అంటే dt_str లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ 1252 ఇచ్చాము. సో చూడండి ఇట్లా టైం వచ్చింది, మనకి గెట్ టైం వచ్చింది. కానీ మనకి ఇంత లెంత్ వద్దు. సో నాకు ఆ లెంత్ కోసం నేను సబ్స్ట్రింగ్ చేస్తున్నాను.
నాకు 1,17 విత్ మినిట్సే కావాలి. సో నేను మినిట్స్ వరకే తీసుకున్నాను. సో ఆఫ్టర్ దట్ ఆ మినిట్స్ వల్ల అయింది. నాకు తర్వాత ఏం కావాలి, ఇలాగ అండర్స్కోర్స్ ఇలాగ హైఫెన్స్ కోలన్స్ను యాక్సెప్ట్ చేయదన్నమాట ఫైల్ నేమ్. సో దానికోసం నేను ఏం చేస్తున్నాను, దాన్ని రీప్లేస్ చేస్తున్నాను. రీప్లేస్ hyphens with empty spaces. Comma. చూడండి ఇది ఎంటీ స్పేసెస్ వచ్చేసింది. నెక్స్ట్ కోలన్ ని రీప్లేస్ చేస్తున్నాను. రీప్లేస్ కమ్మా దిస్ కోలన్ విత్ empty spaces. చూడండి ఎంత ఎంటీ డేట్ టైం వచ్చేసింది. సో ఎక్స్టెన్షన్ ఏంటి, ప్లస్ మనకు కావాల్సింది .xml గా. సో ఎక్స్టెన్షన్ ఇదే. ఇట్లా మన ప్యాకేజ్ నేమ్ వస్తుంది, డేట్ టైమ్ విత్ XML. ఓకే, సో అలాగా మనకు వచ్చిన తర్వాత ఓకే ఇప్పుడు నేను రన్ చేశాను అనుకోండి, రన్ అయింది. అదే ఇప్పుడు మన ఇన్పుట్ ఫోల్డర్ పోయి చూస్తే చూడండి, డేట్ టైం విత్ డే మంత్ ఇయర్ మంత్ డేట్ వచ్చింది, టైం విత్ డేట్ టైం. ఇలా మనకి ఏ డేట్లో ఏ టైంలో ఈ ప్యాకేజ్ అనేది రన్ అయింది, దాని స్టేటస్ ఏంటి, లాగ్ ఫైల్లో మనకి కావాల్సిన డీటెయిల్స్ అన్నీ ఉంటుంది కాబట్టి అవన్నీ ఇక్కడ మనకి తెలుస్తుంది అనమాట. ఇలాగా మన ఏదైనా ఒక దీనికి ఎలాగ లాగ్ ఫైల్స్ అనేది క్రియేట్ చేస్తాం, XML లాగ్ ఫైల్స్ అనేది ఎలా క్రియేట్ చేస్తాం అన్న దాన్ని ఈ వీడియోలో చూసాము. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్. నా వీడియో కానీ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.